స్మైలీ మొక్క ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మేము ఒక లిల్లీ తోటకైతే వచ్చాము. ఇంకా సన్లైట్ రాలేదు కాబట్టి ఫ్లవర్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఈ ఫ్లవర్ ఒకటే ఓపెన్. ఫ్రెండ్స్, మార్నింగ్ ఎంత ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఇదంతా లిల్లీ తోటనే, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో ఈ పువ్వుల తోట అంటే చాలా దగ్గరలో ఉందని చెప్పి మాకు కూడా ఇప్పటి వరకు తెలియదు ఫ్రెండ్స్. నేను కూడా ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంటింగ్గా అనిపించింది. సో ఈ పువ్వులన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. మీలో ఎవరికైనా పువ్వులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు? అందరికీ పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. నా హ్యాపీనెస్ని, ఎగ్జైట్మెంట్ని మీతో పాటు షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నా. నాతో పాటు మీరు కూడా ఈ ఫ్లవర్ గార్డెన్ చూసి ఎంజాయ్ చేయండి. అయితే 2 years వరకు పూస్తాయి ఫ్రెండ్స్. కంటిన్యూస్గా రోజు పూస్తాయి. ఇది మామూలుగా సీడ్ లాగా ఉండదు ఫ్రెండ్స్, దుంపలా ఉంటుంది. ఒక దుంపలో నుంచి ఇలా ప్లాంట్స్ అయితే వస్తున్నాయి. ఒక్కొక్క ప్లాంట్కి వచ్చేసి దగ్గర 30 or 40 బర్డ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. డ్రై అయిపోయింది కదండి. డ్రై అయిపోయిన తర్వాత దీన్ని అయితే కట్ చేసేస్తారు. కట్ చేసి అయితే అస్సలు పడేరు, ఎందుకంటే ఇది ఆవుల కోసం అయితే ఫుడ్లా పెడతారు. ఆవులు కూడా దీన్ని ఇష్టంగా తింటారు, అక్కడ అంకుల్ చెప్పారు. సో ఫ్రెండ్స్, మేమైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాము ఈ వీడియో కోసం. ఎందుకంటే పొద్దున్న సన్లైట్ అయితే వస్తుంది, అప్పుడు ఈ పువ్వులన్నీ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు క్లారిటీగా రాదని చెప్పి అంకుల్ ఇప్పుడే తీసేసుకోమన్నారు. ఇదంతా కూడా బర్డ్ లాగే ఉంది కదా. ఇదైతే పువ్వు అయిపోయిన తర్వాత వాళ్ళు పిక్ చేస్తారంట. సో బర్డ్ లాగే ఉన్నప్పుడు వీడియో తీసుకోమన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ అయితే కొట్టేయండి. బాయ్ బాయ్.